ఏమిటిది రైతు బంధులే ఏం లేదు. 6 హామీలు ఇచ్చిండు, 2500 ఇస్తా, 4000 పింఛన్ ఇస్తా అని ఊళ్ళోకి వచ్చి ముఖాలు లేవు వాళ్ళకి మాట్లాడడానికి. ఎవరికి కాంగ్రెస్ వాళ్ళకు ఏమున్నాయి? హామీలు ఇచ్చిన పని ఏమున్నది? ఏం లేదు. ఏమున్నది? ఒక్కటి ఊళ్ళు అంటే బస్సు ఫ్రీ అని చెప్పి, బస్సు ఫ్రీ ఎవరికి అయిపోయింది మాఫీ అని చెప్తున్నాడు, కరెంట్ బిల్లు మాఫీ అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని చెప్తున్నాడు. ఆయన రాష్ట్రంలో మొత్తం ఖరాబ్ చేసి పడేసిండు. ఎవరు? ముఖ్యమంత్రి. రాష్ట్రం ఖరాబ్ చేసిండు. ఏం ఖరాబ్ చేసిండు? అంతా 10 ఏళ్లలో చేయని అభివృద్ధి మాకు 1 ఇయర్ లోనే 10 నెలలనే మేము అభివృద్ధి చేసినాము, కేసీఆర్ కంటే బాగా చేసినాం. కేసీఆర్ పెద్ద మనిషి అయితే మనకు కట్టి రైతు బంధు చేసిండు, కళ్యాణ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చచ్చిపోయిన వారంకి ఏం లేదు. ఇప్పుడు మొత్తం ప్రజలు చచ్చిపోతున్నారు. రైతులు పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏం పండుగ చేస్తాడు సారు? ఏం పండుగ చేస్తాడు? కాని పని. రైతులు అడుగుతలేరట. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో సర్పంచులు గెలుమను ఎవరిని? కాంగ్రెస్ వాళ్ళని గెలవరు. చూదు కేసీఆర్ మనసులో గెలుస్తారు. 15,000 రైతు బంధు లేదు, 4,000 పింఛన్ లేదు, 2600 ఆడపిల్లలకి ఇస్తే అది లేదు. బస్సు వేస్తే వచ్చిండు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి? కేసీఆర్ పాలన బాగుంది.